నమస్కారం ఏపీ10 న్యూస్ కి స్వాగతం। ఈనాటి వార్తా విశేషాలు। జరిగిన ఈ ఘటన చాలా బాధాకరమైన ఘటన। సురేష్ అనే వ్యక్తి మరణించడం, అదేవిధంగా ఒక 5 మందికి కూడా ఈ కత్తిపోటు పట్టడం నిజంగా మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం। ఇటువంటివి ఎవరు కూడా ప్రోత్సహించరు। కాకపోతే గతంలో మా వైఎస్ఆర్సీపీకి సంబంధించి 34వ వార్డు ఇన్ఛార్జ్ శ్రీనివాసరెడ్డి వాళ్ళ సోదరుడు సుబ్బారెడ్డి అనే వ్యక్తి కొంతమంది వద్ద అమౌంట్స్ తీసుకున్నారని గతంలో ఒక 2-3 కూడా నాకు కూడా కంప్లైంట్ చేస్తున్నారు। తర్వాత నేను కూడా శ్రీనివాసరెడ్డిని పిలిచి అడగడం జరిగింది। దానికి సంబంధించి శ్రీనివాసరెడ్డి కూడా బాధపడుతూ మేము మా బ్రదర్స్ ఎప్పుడో మేము విడిపోయాము, నాకు అతనికి ఎటువంటి సంబంధాలు లేవు అని చెప్పడం కూడా జరిగింది। ఆ తర్వాత సుబ్బారెడ్డి అనే వ్యక్తి అతని మీద కొంతమంది కేసు కూడా ఆయన డబ్బులు ఇవ్వాలని పెట్టడం జరిగింది। అదేవిధంగా గతంలో నా వద్దకు ఈ సురేష్ అనే వ్యక్తి కూడా నా వద్దకు వచ్చేవి ఈ విధంగా నాకు అమౌంట్ ఇవ్వగా నేను ఆ ఇంట్లో ఉంటున్నాను కానీ నాకు కూడా చెప్పడం జరిగింది। తర్వాత ఈరోజు సడన్గా మేము గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ముసునూరు టౌన్లోనే మేమంతా చేస్తున్నాం। ముసునూరుకి సంబంధించిన నాయకులంతా కూడా మాతోటే ఉన్నారు। ఇమ్మీడియట్గా మాకు వాట్సాప్లో ఇట్లా ముసునూరులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఒక వ్యక్తిని పొడిచారు అది ఇదని కావడం మేము చూసి మేము కూడా కలవపడ్డాం। ఎందుకంటే మా నాయకులంతా మా పక్కన ఉంటే ఇదేంది ఇట్లా జరిగిందని। ఆ తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఏంది ఈ విషయం అని కనుక్కున్నమాట విషయము అప్పుడు అర్థమైంది। ఈ సుబ్బారెడ్డికి సంబంధించింది ముసునూరుకి సంబంధించిన వార్త కాదని అప్పుడు జరిగింది। ఇమ్మీడియట్గా మేము కూడా పోలీసు వారికి హాస్పిటల్స్లో ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ కూడా ఇమ్మీడియట్గా ఎవరికైతే ఆ పోర్టుకు దగ్గరనే వాళ్ళ దగ్గర ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇవ్వండి ఇమ్మీడియట్గా అని చెప్పి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ10 న్యూస్।